సండే వచ్చిందంటే చికెన్ కర్రీ కావాల్సిందే కదా. సో ఎలా చేసేసుకోవాలో చూసేసుకుందాం రండి. అంటే ఇది ఇంట్లో ఉండే వాళ్ళకి కాదు, హాస్టల్లో ఉండే వాళ్ళ కోసం. మనకు హాస్టల్లో ఇవన్నీ ప్రొవైడ్ చేయరు కాబట్టి ఆనియన్స్, కొత్తిమీర, లెమన్ ఇవన్నీ ఆర్డర్ పెట్టేసుకోండి. వాటితో పాటు చికెన్ కూడా తెచ్చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన చికెన్ పీసెస్ ఇలా ఉన్నాయి, దాన్ని మీకు నచ్చినట్టు కట్ చేసుకొని వాష్ చేసి పక్కకు పెట్టేసేయండి. తర్వాత ఇలా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఆనియన్స్ కట్ చేసేసి కొత్తిమీర కూడా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. హాస్టల్లో అయితే వాళ్ళు చాలామంది కుక్ చేసుకుంటుండే, సో నాకు హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ దొరికింది. స్టవ్ పైన కడాయి పెట్టేసేసి దాంట్లో ఆయిల్ వేసి అది హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసేసి మంచిగా డీప్ ఫ్రై అవ్వనివ్వండి. దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసేయండి. అంటే అది కొంచెం మాడనివ్వకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. నాది కొంచెం మాడింది. తర్వాత దాంట్లో చికెన్ పీసెస్ వేసేసి పసుపు, ఉప్పు, కారం వేసేసేయండి. తర్వాత ఒక 5 to 7 minutes అలా మిక్స్ చేస్తూ ఉండి దానిలో వాటర్ వేయండి. మీకు ఎంత వాటర్ కావాలనుకుంటే అంత వేసుకోండి. నేను ఒక కప్ వాటర్ ఇలా వేసాను. ఫైనల్లీ 15-20 minutes కుక్ చేస్తే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మంచిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని తినేసేయండి. బై గాయ్.